హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ కోర్స్. లాస్ట్ వీడియో వరకు మనం చాప్టర్ నెంబర్ 1 గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. సో చాప్టర్ నెంబర్ 1లో కంప్లీట్గా స్టాక్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. ఇండివిజువల్ స్టాక్స్, బెస్ట్ స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫండమెంటల్స్ ఎలా చూడాలి అండ్ పోర్ట్ఫోలియో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చాప్టర్ నెంబర్ 1లో మాట్లాడుకున్నాము. సో అది కంప్లీట్ చేసుకొని చాప్టర్ నెంబర్ 2లో ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో చాప్టర్ నెంబర్ 2లో సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఈ చాప్టర్ నెంబర్ 2లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో మ్యూచువల్ ఫండ్స్, సెకండ్ పార్ట్లో ఈటీఎఫ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో రైట్ నౌ విల్ స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఈ ఫస్ట్ పార్ట్లో అరౌండ్ 3 to 4 వీడియోస్ ఉంటాయి. కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకొని దెన్ విల్ మూవ్ ఆన్ టు ఈటీఎఫ్స్ అనమాట. దెన్ దాని తర్వాత చాప్టర్ నెంబర్ 3లో స్వింగ్ ట్రేడింగ్ అండ్ డే ట్రేడింగ్ గురించి ఒక 2 పార్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్గా మన ప్లాన్ నెక్స్ట్ ఫర్దర్గా. సో చాప్టర్ నెంబర్ 2లో ఇది ఫస్ట్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ ఓవరాల్గా అసలు ఒక మ్యూచువల్ ఫండ్ని మనం ఎలా చూడాలి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఒక సింగిల్ వీడియోతో, లెంత్ ఉన్నా పర్లేదు మీరు మొత్తం జాగ్రత్తగా చూడండి. ఒకటే సింగిల్ వీడియోలో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్. సింపుల్గా మ్యూచువల్ ఫండ్ అంటే వెరీ సింపుల్. లాస్ట్ చాప్టర్లో ఏం మాట్లాడుకున్నాం మనం, కంప్లీట్గా ఇండివిజువల్ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని డిస్కస్ చేసుకున్నాము. అంటే మనకే మనం ఓన్గా స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి అండ్ పోర్ట్ఫోలియో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఇండివిజువల్గా చేసుకుంటాము. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే మీరు ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్లో మనీ పెట్టేస్తే అది ఎంత ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. ఓకే, మనం అందరం ఇన్వెస్టర్స్ ఇక్కడ. ఓకే, మనందరం మనీ పూల్ చేస్తారు, ఒక దగ్గరికి పూల్ చేసి దానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఈ ఫండ్ మేనేజరే స్టాక్స్ని అనాలిసిస్ చేస్తారు, సెక్టార్స్ని అనాలిసిస్ చేస్తారు, బెస్ట్ స్టాక్స్ని అనాలిసిస్ చేస్తారు, అండ్ ఏ స్టాక్కి ఎంత అలోకేషన్ ఇవ్వాలి వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు. ఇవన్నీ ప్లాన్ చేసుకొని దే ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, సెక్యూరిటీస్ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ బాండ్స్, ఇంకా ఎఫ్డీస్, గవర్నమెంట్ బాండ్స్, స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అవన్నీ ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో వీటన్నింటిలో ఇన్వెస్ట్ చేసి వాటి త్రూ రిటర్న్స్ని జనరేట్ చేసి అవే మళ్ళీ మనకి పాస్ చేస్తారు. యాజ్ ఇన్వెస్టర్స్గా మనకి రిటర్న్స్ని ఇస్తారు. ఇది సింపుల్గా మ్యూచువల్ ఫండ్. సో అయితే మ్యూచువల్ ఫండ్ ఇవ్వడం వల్ల మ్యూచువల్ ఫండ్స్లో మనం మనీ పెడితే వాళ్ళు రిటర్న్స్ జనరేట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి లాభం ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్లో నుంచి వాళ్ళు కొంచెం ఎక్స్పెన్స్గా తీసుకుంటారనమాట. సో ఆ ఎక్స్పెన్స్ రేషియోస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ మీరు గూగుల్లోకి వచ్చి ఈటీ మనీ, ఓకే, ETmoney.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది సెర్చ్ చేయండి. మీరు ఒక్క ఈటీ మనీ వెబ్సైట్ ఉంటే సరిపోతుంది. ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్ని అనాలిసిస్ చేయొచ్చు, ద బెస్ట్ ఫండ్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ మొత్తం A to Z ఫండ్స్ గురించి అనాలిసిస్ అయితే చేయొచ్చు ఈ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్లోకి వచ్చి ఈటీ మనీ అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత జస్ట్ మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని. ఓకే, దెన్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది అనమాట. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అని ఫస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది అనమాట. సింపుల్గా దీన్ని క్లిక్ చేయండి. ఓకే, మనకి బ్రాడ్లీ ఎంటైర్ స్టాక్ మార్కెట్స్లో 3 కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. ఓకే, ఈక్విటీ ఫండ్స్ అనేవి మోర్ దెన్ 4 yearsకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అప్పుడు ఈక్విటీ ఫండ్స్ని కన్సిడర్ చేయాలి. ఓకే, డెట్ ఫండ్స్ అనేవి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్కి అండ్ హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మీడియం టు లాంగ్ టర్మ్కి. ఓకే, సో ఈ ఫండ్స్ ఏంటి, వీటి యొక్క విధానాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అండ్ ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు, ఇవన్నీ ఇండివిజువల్గా మనం మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే, దానికంటే ముందు నేను ఇంకొకటి మీకు చూపిస్తాను. ఆల్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అని ఉంది కదా, మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ సిఆల్ క్లిక్ చేద్దాం. ఇక్కడ కనుక మీరు చూస్తే మన ఎంటైర్ ఇండియాలో ఉన్న ఆల్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్, దీని మీనింగ్ ఏంటంటే కంపెనీస్ అనమాట. సింపుల్గా ఎన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నవి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్ ఇండియా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మోతీలాల్ ఓస్వాల్ నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీరు సింపుల్గా క్లిక్ చేస్తే స్టార్టింగ్లో వీళ్ళ నేమ్ ఉంటుంది, ఆ ఫండ్ నేమ్ ఉంటుంది, ఎంటైర్ కంపెనీ నేము, దెన్ AUM, అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఎంటైర్ ఫస్ట్ స్కీమ్స్ చూడండి, 46 స్కీమ్స్ ఉన్నవి, 46 ఫండ్స్ ఉన్నవి. ఎంటైర్ మోతీలాల్ ఓస్వాల్ దగ్గర 46 ఫండ్స్ ఉన్నవి. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటవి. మళ్ళీ అందులో అన్ని కలిపి ఇక్కడ మీకు రఫ్గా ఒక నెంబర్ కనిపిస్తుంది. ఓకే, ఈ AMC స్టార్ట్ చేసి 16 years అవుతుంది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, AMC అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో వీళ్ళు అసెట్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారనమాట మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ని. ఓకే, సో AUM, అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఓకే, ఈ మోతీలాల్ ఓస్వాల్ కింద మన ఇండియాలో 141,910 కోట్లు, 141,910 కోట్లు యాజ్ ఆఫ్ నౌ అందరి ఇన్వెస్ట్మెంట్ కలిపి వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, 1.41 lakh crore ఉంది.
సో వీటికి 46 ఫండ్స్ ఉన్నవి. ఓకే. అండ్ ఈ ఫండ్స్ అన్నీ ఏంటి, మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తవి. మిడ్ క్యాప్ ఫండ్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ ఇట్లా. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు సింపుల్గా ఈటీ మనీలోకి వచ్చి అన్ని కంపెనీస్, అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఓకే. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదో ఒకటి తీసుకుందాము. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లిక్ చేశాను. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కింద ఏయుఎం ఎంత ఉంది, అసెట్ అండర్ మేనేజ్మెంట్ 3.65 lakh crore ఉంది, 71 ఫండ్స్ ఉన్నవి, 16 years అవుతుంది స్టార్ట్ చేసి. ఓకే. ఇట్లా లెట్స్ సే నిపాన్ ఇండియా ఉంది. నిపాన్ ఇండియా క్లిక్ చేద్దాం. నిపాన్ ఇండియాలో ఎంత ఉంది అసెట్ 7,11,00,000 కోట్లు ఉంది, 71 ఫండ్స్ ఉన్నవి వీళ్ళ దగ్గర. 30 years అవుతుంది స్టార్ట్ చేసి నిపాన్ ఇండియాని. ఓకే. సో అట్లా. అండ్ లెట్స్ సే మన ఇండియాలో టాప్ ఫండ్ హౌస్ వచ్చేసరికి ఎస్బీఐ. ఓకే. సో ఎస్బీఐలో చూడండి 12 lakh crore అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉంది. ఓకే. సో స్టార్ట్ చేసి 38 years అవుతుంది, 73 ఫండ్స్ ఓవరాల్గా వీళ్ళ దగ్గర ఉన్నవి. ఇట్లాగా యూ కెన్ సీ ఆల్ ద మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అట్ వన్ ప్లేస్ విత్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. వాళ్ళ దగ్గర అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉంది, వాళ్ళు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇట్లా ఇట్లా మీరు ఫండ్ హౌసెస్ అన్నీ చూడొచ్చు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని టైప్స్ ఉంటవి అనేది, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇండెక్స్ ఫండ్స్, ఎస్ఐపి ఫండ్స్, లైక్ హై రిస్క్ హై రిటర్న్, మీరు ఇవన్నీ కూడా ఇక్కడ ఫిల్టర్ చేసి మీకు ఇక్కడ కనిపిస్తాయి. జనరల్గా మీకు అసలు ఏమీ తెలియకపోతే వీళ్ళు టాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్, టాప్ మిడ్ క్యాప్ ఫండ్స్, లెట్స్ సే టాప్ మిడ్ క్యాప్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఫండ్స్ లిస్ట్ చేస్తారనమాట. ఓకే. సో ఇట్లా మీకు తెలియకపోతే యూ కెన్ సీ ద ఫండ్స్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఫండ్స్, యూ కెన్ సీ ద బెస్ట్ ఫండ్స్ అవుట్ ఆఫ్ ద ఆల్ ద ఫండ్స్ అనమాట. ఓకే. వాళ్ళు ఫిల్టర్ చేసేస్తారు. బట్ మనం ఫర్దర్గా ముందుకు ఇంకా వెళ్దాము, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సో దెర్ ఆర్ ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ అంటే సింపుల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. మన మనీని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీ ఫండ్స్లో ఎన్ని కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి మీరు ఇక్కడ చూడండి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కలిపి ఉంటవి. లైక్ మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, వాల్యూ ఓరియంటెడ్, ఇంటర్నేషనల్, స్ట్రాటజీ. లైక్ ఇంకా సెక్టార్ వైజ్గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్, ఐటీ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా సెక్టార్, లైక్ థీమాటిక్ ఉంటవి, ఎనర్జీ, పిఎస్యు, ఎంఎన్సి, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ స్పెషల్ ప్లాన్స్ కూడా ఉంటవి, లైక్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఫండ్స్ ఉంటవి, చిల్డ్రన్ సొల్యూషన్స్ ఫండ్స్ ఉంటవి, ఈఎల్ఎక్స్ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ ఉంటవి. ఓకే. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్ అనమాట. ఓకే. మల్టీ క్యాప్ ఇండెక్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, అగైన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్. ఇట్లా దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేటగిరీస్ ఇన్ ఎంటైర్ మార్కెట్స్ అనమాట. ఓకే. మీరు సింపుల్గా ఏదో ఒకటి క్లిక్ చేయండి. లెట్స్ సే లార్జ్ క్యాప్ ఉంది, ఇక్కడ లార్జ్ క్యాప్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సింపుల్గా వాట్ ఈజ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఓకే. మీరు ఏదైనా క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన ఫస్ట్ లైన్లోనే అసలు ఈ ఫండ్ యొక్క పర్పస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అనేది పైన ఇస్తారనమాట. ఓకే. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద టైప్ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్ దట్ ఇన్వెస్ట్ ప్రైమర్లీ ఇన్ ద స్టాక్స్ ఆఫ్ largest 100 companies, highest market capitalizations of India. These companies are some of the biggest brands in our country and most Indians use their products daily. లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే మన ఇండియాలో టాప్ 100 కంపెనీస్లో ఉండేవన్నమాట. అండ్ బిగ్గెస్ట్ బ్రాండ్స్ ఉంటవి, వాళ్ళ ప్రొడక్ట్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో అలాంటి కంపెనీస్లో లార్జ్ క్యాప్స్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో ఓవరాల్గా 34 లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉన్నవి. ఓకే. అండ్ ఆ లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్ని మీకు ఇక్కడ డేటా కనిపిస్తుంది. చూడండి, నిపాన్ ఇండియా వాళ్ళు ఉన్నవి, ఐసిఐసిఐ వాళ్ళు ఉన్నవి, డిఎస్పి, లైక్ హెచ్డిఎఫ్సి, బంధన్, డిఫరెంట్ ఏఎంసీ కంపెనీస్. ఇంతలో మనం చూసాం కదా, ఒక్కొక్క ఏఎంసీ కంపెనీస్కి ఒక్కొక్క లార్జ్ క్యాప్ ఫండ్ ఉంటుంది. ఎవరి ఫండ్స్ వాళ్ళకు ఉంటవి. ఓకే. సో ఇందులో చూసాం చాలా దగ్గర లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క లార్జ్ క్యాప్ ఫండ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. అవన్నీ డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ లెట్స్ బై డైవర్సిఫికేషన్. ఇది డిఫరెంట్. ఇందులో డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఇందులో పర్టికులర్గా రూల్స్ ఉంటాయి ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలని. కానీ డైవర్సిఫికేషన్లో మాత్రం ఫండ్ మేనేజర్కి కొంచెం అథారిటీ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టాక్స్లో డైవర్సిఫై చేస్తారు. లెట్స్ ఫ్లెక్సీ క్యాప్ తీసుకుందాం. ఓకే. సింపుల్గా ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటి? Flexi Cap funds invest in companies of all sizes and across sectors. This flexibility allows them to make changes in the portfolio as market conditions change. Flexi Cap అంటే వీళ్ళకి పర్టికులర్గా లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలని రూల్స్ ఉండవు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లార్జ్ క్యాప్ ఉంది, ఇందులో లార్జ్ క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. లెట్స్ మిడ్ క్యాప్ తీసుకుందాం. ఓకే. సో మిడ్ క్యాప్ తీసుకుంటే మిడ్ క్యాప్ ఆర్ ఈక్విటీ ఫండ్స్ దట్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ మిడ్ సైజ్డ్ కంపెనీస్. ఓకే. యాజ్ పర్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ మిడ్ సైజ్డ్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లార్జ్ క్యాప్స్కి వెళ్ళరు.
ఓకే. నెక్స్ట్ స్మాల్ క్యాప్స్ గనుక చూసుకుంటే ఇందులో ఓన్లీ స్మాల్ క్యాప్ కంపెనీస్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు. లెస్ దెన్ 5,000 క్రోర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఫండ్ రూల్స్ అవి అనమాట. ఓకే. ఆ రూల్స్‌ని వాళ్ళు బ్రేక్ చేయరు. బట్ ఫ్లెక్సీ క్యాప్ గనుక చూసుకుంటే దే కెన్ ఇన్వెస్ట్ ఆల్ ద మార్కెట్ సైజెస్ లైక్ ఆల్ ద కంపెనీస్ లైక్ అక్రాస్ సెక్టర్స్, డిఫరెంట్ సెక్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని మిక్సింగ్ కొట్టేస్తారనమాట. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఫండ్ మేనేజర్కి ఎలా ఉంటుందంటే మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అథారిటీ ఉంటుంది కాబట్టి. సో ఇది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అనమాట. సో మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే మన ఇండియాలో ఏమేమి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయని మీకు డీటెయిల్డ్గా కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ అండ్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్, మీకు తెలుసు కదా ఎంత ఫేమస్ ఈ ఫండ్. సో అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను మీకు ఇంకొంచెం డీప్గా వెళ్దాము. ఫండ్స్ గురించి నేమ్స్ తెలుసుకుంటాము, కానీ ఫండ్స్లో ఏ స్టాక్స్లో వాళ్ళు ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఎలొకేషన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి డీప్గా తెలుసుకుందాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మీద క్లిక్ చేస్తున్నా. మీరు ఏ ఫండ్ మీద క్లిక్ చేస్తున్నా మీరు ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఎవ్రీ ఫండ్కి. ఓకే. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఈక్విటీ లైక్ మీరు ఎందులో ఉన్నారు, ఏ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఉన్నారు, ఈక్విటీ. నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్. నెక్స్ట్ దెర్ ఆర్ 2 ప్లాన్స్ ఉంటాయి ఇక్కడ, డైరెక్ట్ ప్లాన్ అండ్ రెగ్యులర్ ప్లాన్ అనమాట. మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో 2 కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఫండ్స్, 2 రెగ్యులర్ ఫండ్స్. అండ్ 2 సేమ్ ఉంటాయి. లెట్స్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో రెగ్యులర్ ప్లాన్ ఉంటుంది, డైరెక్ట్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్ మీన్స్ మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకుండా మీ మధ్యలో ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారనమాట. ఓకే. సో వాళ్ళు గైడ్ చేస్తే వాళ్ళ త్రూ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు మీకు రెగ్యులర్ ప్లాన్ కింద వస్తారు. అప్పుడు వాళ్ళకి కొంచెం పర్సెంటేజ్ కమిషన్ అవుతుంది. లెట్స్ 1%, 1.5% కమిషన్ వాళ్ళకి పోతుంది మీ ఓవరాల్గా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ మీద. మీకు మధ్యలో నాకు ఏం తెలియదు, గైడెన్స్ లేదు, నాకు గైడ్ చేసేవాళ్ళు లేరు, అసలు నాకు తెలియదు, నాకు ఎంటైర్ మార్కెట్స్ గురించి తెలియదు, ఎవరైనా గైడ్ చేసేవాళ్ళు ఉంటే నేను వాళ్ళతో ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఫండ్ మేనేజర్స్కి మధ్యలో ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారనమాట. సో వాళ్ళ త్రూ మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు కొంచెం కమిషన్ అవుతుంది, బట్ దే విల్ గైడ్ యూ ఇన్ ద రైట్ వే. ఓకే. లేదు నాకు అవేర్నెస్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ గురించి, నేనే ఓన్కి ఇన్వెస్ట్ చేసుకోగలను అనుకుంటే అప్పుడు డైరెక్ట్ ప్లాన్ అనమాట. ఓకే. సో డైరెక్ట్ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదైతే 1% to 1.5% ఛార్జెస్ ఎక్స్పెన్సెస్ పోతున్నాయో డిస్ట్రిబ్యూటర్కి అది మీకు సేవ్ అవుతుంది. అది లాంగ్ టర్మ్లో చాలా పెద్ద వెల్త్ని సేవ్ చేస్తుంది అనమాట, డిస్ట్రాయ్ కాకుండా. సో డైరెక్ట్ ప్లాన్స్లో చేయాలంటే మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది అందరికి సూటబుల్ అవ్వదు. ఇప్పుడు మీకు మీ ప్లాన్స్ ప్రకారం, మీ ఫినాన్షియల్ గోల్స్ ప్రకారం మీకు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మీకు సూటబుల్ అవ్వకపోయినా మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, దానివల్ల మీరు లాస్ అవుతారు, లేకపోతే రిటర్న్స్ తగ్గిపోతాయి. బట్ డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే మీరు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రాపర్గా మిమ్మల్ని గైడ్ చేస్తారు. లేదు మీరే ఓన్గా చేసుకోగలిగే కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కనుక మీకుంటే యూ కెన్ గో విత్ డైరెక్ట్ ప్లాన్స్. మీరు ఎప్పుడు ఎక్కడ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఉంటుంది, జస్ట్ ఒక ఆప్షన్ అటు ఇటు ఉంటుంది అంతే. ఓకే. సో అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్లో ఉన్నాం. నేను సజెస్ట్ చేసేదంటే మీరు కొంచెం నాలెడ్జ్ లేకపోయినా గెయిన్ చేసుకొని డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్. త్రూ డిస్ట్రిబ్యూటర్ వెళ్దాం అన్నా కానీ బెటరే, కాకపోతే రిటర్న్స్ కొంచెం తగ్గుతాయి అనమాట. బట్ మీకు రైట్ గైడెన్స్ ఇస్తారు. లేదు నేను ఓన్గా కొంచెం టైం స్పెండ్ చేసి మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోగలను అనుకుంటే డైరెక్ట్ ఫండ్స్తో వెళ్ళండి. ఓకే. సో ఇట్లా ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఎన్ఏవి ఉంటుంది అనమాట, నెట్ అసెట్ వాల్యూ అనేది ఉంటుంది. లైక్ స్టాక్కి ప్రైజెస్ ఎలా ఉంటాయో ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ కూడా ఈ ఎన్ఏవి వాల్యూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ 2,243 రూపాయలు ఈ ఎన్ఏవి వాల్యూ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి. నెక్స్ట్ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్ కనుక చూస్తే 16.71% అయితే ఉందన్నమాట. సిన్స్ ఇన్సెప్షన్ చూడండి, నాట్ 5 years, ఇది 5 years యావరేజ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ. ఓకే. ఇది 5 years చార్ట్. సిన్స్ ఇన్సెప్షన్ అంటే 16.71% స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. ఈ ఫండ్ ఏజ్ అంతా చూడండి 13 years ఉంది. ఓకే. 13 years నుంచి ఎవ్రీ ఇయర్ లైక్ ఓవరాల్గా 16.71% సిఏజిఆర్ని అయితే ఇస్తుందన్నమాట. అండ్ ఏయుఎం ఫండ్ సైజు 96,295 crores ఉంది. 96,295 కోట్లు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఓకే. సో ఈ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా అబౌట్ 10,000 crore ఉండేలాగా చూసుకోండి. ఓకే. అబౌట్ 10,000 crore, లెస్ దెన్ 1 lakh crore ఉండేలాగా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ కొంచెం కనుక కిందకి స్క్రోల్ చేస్తే ఎక్స్పెన్స్ రేషియో. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు చేస్తారు ఇదంతా, మనకి రిటర్న్స్ జనరేట్ చేసి ఎందుకు ఇస్తారు, వాళ్ళకి యూజ్ ఏంటంటే దీనివల్ల ఈ ఎక్స్పెన్స్ రేషియో అనమాట. ఓకే.
సో లెట్స్ ఇప్పుడు నేను 0.65% ఎక్స్పెన్స్ రేషియో అంటే నేను కనుక ఈ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో ఒక ₹1,00,000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో నుంచి ఎవ్రీ ఇయర్ ₹650 ఓకే 0.65% ఉంది కాబట్టి ₹650 ఎక్స్పెన్స్ రేషియో తీసుకుంటారు అవుట్ ఆఫ్ ₹1,00,000. ఇది కూడా మీరు డైరెక్ట్ గా వన్ షాట్ లో అయితే తీసుకోరనమాట. మీకు ఏదైతే అమౌంట్ వస్తుందో వచ్చిన ఎన్ఏవి వాల్యూలో ఇంచి ఆ 0.65%ని కట్ చేసుకుంటారు. అది మీకు అర్థం అవ్వదు, కానీ మీరు ఆబ్వియస్లీ యూ కెన్ పే దిస్ 0.65% అనమాట. నెక్స్ట్ ఎగ్జిట్ లోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆల్ మ్యూచువల్ ఫండ్స్కి ఇది మ్యాండేటరీగా ఉంటుంది. సో ఫండ్స్ ఒక టైం పీరియడ్ పెట్టుకుంటవి. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత లెస్ దెన్ ఈ టైంలో కనుక మీరు మీ మనీ తీసేసుకుంటే ఇంత ఎక్స్పెన్స్ పే చేయాలని. లెట్స్ ఇప్పుడు వీళ్ళ కేసులో వీళ్ళు 1 year పెట్టుకున్నారు. ఎగ్జిట్ లోడ్ అంటే మీరు బిలో 1 year, లెట్స్ నేను ఒక ₹1,00,000 పెట్టాను, ఒక 5-6 months తర్వాత నాకు అమౌంట్ ఎమర్జెన్సీ అయ్యి నేను తీయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు 1% యాజ్ ఎగ్జిట్ లోడ్గా మీ దగ్గర ఛార్జ్ చేస్తారు. అంటే ఒక ₹1,000 ఛార్జ్ చేస్తారు. మీరు 10 లక్షలు పెట్టే ఒక ₹10,000 ఛార్జ్ చేస్తారు బిలో 1 year. ఆఫ్టర్ 1 year కనుక తీసేస్తే నో ప్రాబ్లం, నో ఎగ్జిట్ లోడ్స్. ఓకే, సో ఇట్లాగా ఎవ్రీ ఫండ్కి ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. మీరు జనరల్గా ఫండ్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఎవ్రీ ఫండ్కి మీకు క్లియర్గా ఉంటుంది. మీరు అన్ని చూసుకోవచ్చు, ఎగ్జిట్ లోడ్ ఎంత ఉన్నవి, ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉన్నవని. ఓకే, నెక్స్ట్ లాక్-ఇన్ పీరియడ్ అయితే ఏం లేదు, ఒకవేళ ఉంటే మీకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ 13 years అయితే స్టార్ట్ అయింది అనమాట చేసి. దీన్ని బెంచ్ మార్క్ వచ్చేసరికి నిఫ్టీ 500, అంటే బెంచ్ మార్క్ మీన్స్ కంపేర్ చేయడం అనమాట. నిఫ్టీ 500 రిటర్న్స్తో కంపేర్ చేస్తారు దాని బెంచ్ మార్క్ తీసుకొని. ఓకే, నెక్స్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి అయితే ₹500, లంసమ్ అయితే ₹1,000 అయితే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ రిస్క్ టైప్ వచ్చేసరికి వెరీ హై రిస్క్, అండ్ మీరు ఎవ్రీ ఫండ్కి అది ఎంత రిస్క్ ఉన్నది అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మనకి 2 kind of ట్యాక్సెస్ అయితే ఉంటాయి అనమాట. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీన్స్ వెరీ సింపుల్, ఇది కూడా లెస్ దెన్ 1 yearతో క్యాలిక్యులేట్ చేస్తారు. లెట్స్ మీకు ఒక ₹1,00,000 ప్రాఫిట్ వచ్చింది ఈ ఇయర్లో, అండ్ మీకు అమౌంట్ అవసరం అయ్యి మొత్తం మీ ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని విత్డ్రా చేసుకున్నారు అనుకోండి బిలో 1 year, యూ నీడ్ టు పే 20% ట్యాక్స్ ఆన్ ఇట్ అనమాట. లెట్స్ ఒక ₹1,00,000 అయితే ₹20,000 ట్యాక్స్ పే చేయాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లెస్ దెన్ 1 yearలో కనుక మీరు తీస్తే. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆఫ్టర్ 1 year, లాంగ్ టర్మ్ అంటే ఇక్కడ మనకి ఆఫ్టర్ 1 year అంటే అది లాంగ్ టర్మ్ కింద వస్తుంది. షార్ట్ టర్మ్ అంటే లెస్ దెన్ 1 year అంటే అది షార్ట్ టర్మ్ కింద వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి రఫ్లీ. ఇంకా ఆఫ్టర్ 1 year మీన్స్ లాంగ్ టర్మ్ కింద వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ 1 year మీకు వస్తున్న ప్రాఫిట్ 1,25,000 కంటే ఎక్కువ ఉంటే, 1,25,000 కంటే మీరు తక్కువ సంపాదించారు అనుకోండి, దెర్ ఈజ్ నో ట్యాక్స్. ఇఫ్ ఇట్ ఈజ్ అబోవ్ 1.25 lakh, 1,25,000 అనుకోండి, దానికి 12.5% ట్యాక్స్గా యూ నీడ్ టు పే అనమాట. ఓకే, బిలో 1.25 lakh ఉంటే మీకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అబోవ్ 1.25 lakh కనుక సంపాదిస్తే ఆఫ్టర్ 1 year మీకు వస్తున్న దాని మీద 12.5% ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. ఇది జనరల్గా ట్యాక్సెస్. ఇవి మనకు బడ్జెట్, ఎవ్రీ బడ్జెట్కి చేంజ్ చేస్తూ ఉంటారు కొంచెం అటు ఇటు. ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్కి మళ్ళీ ఎలా ఉంటుందో తెలీదు. సో ఒకవేళ ట్యాక్సెస్ కనుక చేంజ్ చేస్తే అవి మీకు ఇక్కడ డీటెయిల్డ్గా కనిపిస్తాయి అనమాట. ఓకే, మళ్ళీ అప్డేట్ చేస్తారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కొంచెం కనుక కిందకి కనుక స్క్రోల్ డౌన్ చేసుకుంటే, సో ఈ ట్రైలింగ్ రిటర్న్స్ అని ఉంటాయి అనమాట. మీకు 1 month, 3 months, 6 months, 1 year, 2 years అట్లా 10 years వరకు మీకు ఎన్ని రిటర్న్స్ ఇచ్చినవి అండ్ కేటగిరీ యావరేజ్, ఎంటైర్ ఫ్లెక్సికా ఫండ్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చినవి యావరేజ్గా, ఇది ఎంత రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, లాస్ట్ 1 monthలో చూడండి 0.38% నెగిటివ్. ఓకే, కానీ కేటగిరీ యావరేజ్ చూడండి 2.48% లాస్ ఇస్తే ఇది జస్ట్ 0.38% లాస్ ఇచ్చింది అనమాట. లాస్ట్ 3 monthsలో 2.7%, కేటగిరీ యావరేజ్ వచ్చేసరికి 3.76%. లాస్ట్ 6 monthsలో ఇది జనరేట్ చేసింది 4% రిటర్న్స్, కేటగిరీ యావరేజ్ ఏమో 0.48% రిటర్న్స్. లాస్ట్ 1 yearలో 14%. ఇట్లా యూ కెన్ కంపేర్ అనమాట. ఓకే, 10 years యావరేజ్ కనుక చూసుకుంటే 10 years నుంచి 18.37% రిటర్న్స్ని ఇస్తే ఓవరాల్గా కేటగిరీ యావరేజ్ 14.1% ఇచ్చింది. అంటే ఎంటైర్ కేటగిరీస్లో అవుట్ పర్ఫామ్ చేసింది ఈ ఫండ్. ఓకే, క్లియర్గా అర్థమవుతుంది కదా. లాస్ వస్తున్న టైంలో తక్కువ లాస్ని ఇస్తుంది, ప్రాఫిట్స్ వస్తున్న టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ని ఇస్తుంది అనమాట. ఓకే, సో అట్లా. నెక్స్ట్ అసెట్ అలొకేషన్, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఫండ్స్లోకి వచ్చిన తర్వాత ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వస్తే అసెట్ అలొకేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు చూసుకోవచ్చు ఈచ్ స్టాక్లో వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇందాకలా ఫండ్ సైజ్ ఏదైనా ఎంత ఉందనుకున్నాం, 96,000 కోట్లు. ఈ 96,000 కోట్లు ఎందులో ఇన్వెస్ట్ చేశారు అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. విత్ ఎవ్రీథింగ్, విత్ నెంబర్స్తో సహా కనిపిస్తుంది. ఈ అసెట్ అలొకేషన్ ఉంది కదా, వచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్డ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఉంటుంది. దీన్ని సింపుల్గా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, 51 స్టాక్స్ ఉన్నవి. ఓకే, అసెట్ ఎంత ఉంది, ఇందాక 96,000 కోట్లు ఉంది. 96,000 కోట్లు మొత్తం కూడా 51 స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేశారు.
ఓకే. అందులో టాప్ 10 స్టాక్స్‌లో 50% పెట్టేశారు. ఆల్మోస్ట్ సగం జస్ట్ 10 స్టాక్స్‌లో పెట్టేశారు. ఔట్ ఆఫ్ 51 స్టాక్స్. నెక్స్ట్ టాప్ 5 స్టాక్స్‌లో 33% అండ్ టాప్ 3 వచ్చేసరికి 25% దగ్గర దగ్గర. అంటే ఔట్ ఆఫ్ 96,000 క్రోర్స్ అందులో 25%ని జస్ట్ 3 స్టాక్స్‌లో పెట్టేశారు. ఓకే. మీకు ఆ స్టాక్స్ డీటెయిల్స్ గూడా మొత్తం క్లియర్‌గా కనిపిస్తవి. ఓకే. కిందకి కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కంప్లీట్ కరెంట్ స్టాక్ హోల్డింగ్స్ యాస్ డిసెంబర్ 31 లాస్ట్ డిసెంబర్ 31 అప్డేటెడ్ అనమాట. నెక్స్ట్ ఇది జనవరి 31 ఆర్ 30కి మళ్ళీ అప్డేట్ అయితే అవుతదనమాట. ఓకే. ఫస్ట్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎంత ఇన్వెస్ట్ చేశారు? 8.93% 8,594 కోట్లు. ఔట్ ఆఫ్ 96,000 క్రోర్స్ 8,594 కోట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే. నెక్స్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 127 క్రోర్స్. యాక్సిస్ బ్యాంక్‌లో 6,854 క్రోర్స్. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,321 క్రోర్స్. మీరు ఇక్కడ కనుక చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ మొత్తం 4 బ్యాంక్సే ఉన్నవి ఇందులో. ఓకే. 4 బ్యాంక్స్‌లోనే ఎంత ఇన్వెస్ట్ చేశారో చూడండి. దాదాపు 30% వరకు జస్ట్ బ్యాంక్స్‌లోనే ఇన్వెస్ట్ చేశారు. ఈ సెక్టార్ అంతా ఫినాన్షియల్ సెక్టార్ కింద వస్తది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 4,690 క్రోర్స్. నెక్స్ట్ అగైన్ కోటక్ బ్యాంక్‌లో 4,000 క్రోర్స్. అండ్ ఫినాన్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఇట్లా మీరు అన్ని స్టాక్స్ లిస్ట్ చూడొచ్చు. ఈచ్ స్టాక్‌లో ఎంతెంత ఇన్వెస్ట్ చేశారు అనేది మీరు చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇండివిడ్యువల్‌గా స్టాక్స్‌ని ఐడెంటిఫై చేయాలన్నా, మంచి స్టాక్స్‌ని పట్టుకోవాలన్నా ఇలాంటి పోర్ట్‌ఫోలియోస్ చూసి కూడా అనాలిసిస్ చేసి అది మీకు సూటబుల్ అవుతుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. మన 5 మినిట్ టెస్ట్ ద్వారా. ఓకే. ఇట్లా మీరు అన్ని స్టాక్స్‌ని చూడొచ్చు. ఇక్కడ మీకు సింపుల్‌గా రఫ్లీ నెంబర్స్ కావాలంటే ఈక్విటీస్‌లో 84% పెట్టారు. అందులో లార్జ్ క్యాప్స్‌లో 71%, మిడ్ క్యాప్స్‌లో 4.57%, స్మాల్ క్యాప్స్‌లో 8.25% ఇన్వెస్ట్ చేశారనమాట. అండ్ సెక్టార్స్ కనుక చూసుకుంటే చూడండి, ఫినాన్షియల్ సెక్టార్స్ ఇందాక బ్యాంక్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా, వాటికి 34% అలొకేషన్ ఇచ్చారు. మెయిన్ ప్రయారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి 12.58%. ఇట్లాగా ఈ సెక్టార్స్‌కి ఇలాగ ఐటీ సెక్టార్‌కి 6.24% ఇచ్చారనమాట. ఓకే. నెక్స్ట్ పియర్స్ కంపారిజన్ ఉంటది. మీకు కంపేర్ విత్ అదర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఇంకా దేర్ ఆర్ అదర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కదా. హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లైక్ మోతీలాల్ ఓస్వాల్ అండ్ పరాగ్ పారే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వీటన్నిటితో కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. వ్యూ ఆల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఒక్కసారి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అన్ని కేటగిరీస్‌ని మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో కంపేర్ చేసుకొని ద బెస్ట్ ఫండ్స్‌ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. నేను మీకు సింపుల్‌గా ఒక వే చెప్తాను. వేరే ఫండ్స్‌తో ఎలా కంపేర్ చేయాలి, బెస్ట్ ఫండ్స్‌ని ఎలా క్యాచ్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకే. మీరు ఈ రిస్క్ రేషియోస్ ఆప్షన్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ కనిపిస్తవి. స్టాండర్డ్ డేవియేషన్, బీటా, షార్ప్ రేషియో అండ్ సోటినో రేషియో ఇట్లా మీకు డిఫరెంట్ రేషియోస్ అయితే కనిపిస్తావన్నమాట. ఈ రేషియోస్‌ని యూజ్ చేసుకొని ఈ ఉన్న ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో మీకు చాలా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఇందాకలా మనం చూసాము. వీటన్నిటిలో ది బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌ని పట్టుకోవడానికి ఈ షార్ప్ రేషియోస్‌ని యూజ్ చేస్తాము. అండ్ ఇది ఒక్క ఫ్లెక్సీ క్యాప్స్‌కే కాదు, అన్ని మ్యూచువల్ ఫండ్స్‌కి ఈ రిస్క్ రేషియోస్ అనేవి సూటబుల్ అయితే అవుతాయి అనమాట. మీరు నోట్ చేసుకోండి. ఏది ఎలా ఉంటే బెటర్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టాప్ 5 ఫండ్స్ కనిపిస్తున్నవి. ఓకే. హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పరాగ్ పారేఖ్ అండ్ ఇన్వెస్కో ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇక్కడ మీకు 5 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కనిపిస్తున్నవి. ఇప్పుడు నేను చెప్తున్న రేషియోస్‌ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టాండర్డ్ డేవియేషన్. స్టాండర్డ్ డేవియేషన్ మీనింగ్ ఏంటంటే మీకు ఎంత రిస్క్ తక్కువగా ఉంది. స్టాండర్డ్ డేవియేషన్‌లో ఎంతైతే తక్కువగా ఉంటదో అది రిస్క్ చాలా తక్కువగా ఉందని మీనింగ్ అనమాట. ఇది ఎంతైతే ఎక్కువగా ఉంటదో రిస్క్ ఎక్కువగా ఉంటదని మీనింగ్ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌కి 10.30 ఉంది. దీనికంటే లోయెస్ట్ ఏంటి? లోయెస్ట్ మనకి పరాగ్ పారేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 8.03% ఉంది. ఓకే. హైయెస్ట్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 17 ఉంది. అంటే చాలా రిస్కీ ఫండ్ అనమాట. నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ 15 ఉంది. నెక్స్ట్ ఇన్వెస్కో ఇండియా 13 ఉంది. ఇప్పుడు బెటర్ ఏముంది ఇక్కడ మనకి? హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఆర్ పరాగ్ పారేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ 2 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రిస్క్ ఫ్రీ, తక్కువ రిస్క్ కంపేర్ విత్ రిమైనింగ్ ఫండ్స్ చాలా తక్కువ రిస్క్ అనమాట. అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. ఇది మీరు ఇంకా గుర్తుపెట్టేసుకోండి. ఓకే. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత తక్కువగా ఉంటే ఆ ఫండ్‌కి అంత రిస్క్ తక్కువ, ఎంత ఎక్కువగా ఉంటే రిస్క్ అంత ఎక్కువ కంపేర్ విత్ అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఆ కేటగిరీలో. ఓకే. నెక్స్ట్ బీటా. సో బీటా మీన్స్ మార్కెట్ ఎంత రిటర్న్స్ ఇస్తుందో ఆర్ ఎంత అగ్రెసివ్‌గా రైజ్ అవుతుందో ఆర్ ఎంత అగ్రెసివ్‌గా ఫాలో అవుతుందో
దాంతో ఏది ప్రాపర్‌గా వెళ్తుంది. అంటే లెట్స్ సే ఇప్పుడు నిఫ్టీ ఒక 100 పాయింట్స్ పడిందనుకుందాం. లెట్స్ సే నిఫ్టీ ఒక 1% పడిందనుకుందాము. ఇప్పుడు మన ఫండ్ ఎంత పడుతుంది? ఓకే. నిఫ్టీ 1% రైజ్ అయింది. ఇప్పుడు మన ఫండ్ ఎంత రైజ్ అవుతుంది? ఇది బీటా ద్వారా అర్థమవుతదనమాట. ఓకే. సో, బీటా అనేది మార్కెట్ మొమెంటం కంపేర్ చేసుకునే దాన్ని బట్టి జనరల్‌గా మీకెలా చెప్పాలంటే, మార్కెట్‌తో కంపేర్ చేస్తూ, మార్కెట్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నప్పుడు మన ఫండ్స్ ఎంత రిటర్న్స్ ఇస్తున్నవి, మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు మన ఫండ్స్ ఎంత డౌన్ అవుతున్నవి అనేది సింపుల్‌గా మీనింగ్ అనమాట. ఓకే. బీటా గూడా ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎంత ఉంది? 0.78% ఉంది. సో, అగైన్ పరాగ్ ఫారిక్ 0.55 ఉంది. ఓకే. ఇవి చాలా సేఫ్ ఫండ్స్. ఇప్పుడు అదే మీరు చూస్తే ఇన్వెస్కో 0.97%, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 1.18%, మోతీలాల్ ఓస్వాల్ 1%. మోతీలాల్ ఓస్వాల్ ఆల్సో కన్సిడరబుల్, కానీ ఇవి చూడండి మరి 1.18% బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఎక్కువగా ఉంది. రిస్క్ ఎక్కువ. మార్కెట్‌తో కంపేర్ చేస్తే రిస్క్ ఎక్కువ ఇందులో ఉన్న ఫండ్‌లో. కానీ సేమ్ కేటగిరీలో రిమైనింగ్ ఫండ్స్ చూడండి 0.55 బీటాతో వస్తుంది ఫారిక్. నెక్స్ట్ హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 0.78% బీటాతో వస్తుంది. అంటే కంపేర్ విత్ ఆల్ దీస్ ఫండ్స్ ఇవి సేఫెస్ట్ ఫండ్స్ అనమాట. ఓకే. అండ్ ఇంకొక వర్స్ట్ కాంబినేషన్ ఏంటంటే, స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉండి బీటా గనుక ఎక్కువ ఉంటే ఇంక అవి వర్స్ట్ ఫండ్స్ ఆ కేటగిరీలో. వాటిని అస్సలు చూడకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం అర్థమవుతుంది? బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ 17 ఉంది. బీటా 1.18% ఉంది. లైక్ కంపేర్ విత్ అదర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అన్నిటికన్నా ఎక్కువగా ఉంది. ఇది వర్స్ట్ కాంబినేషన్ అనమాట ఈ 2. ఓకే. సో, అట్లా. నెక్స్ట్ షార్ప్ రేషియో ఉంది కదా! సో, షార్ప్ రేషియో అనేది సింపుల్‌గా ఎలా అంటే రిస్క్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ అనమాట. మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో, ఆ తీసుకున్న రిస్క్‌కి ఎంత రిటర్న్స్ వస్తున్నది అనేది మనకిక్కడ ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ షార్ప్ రేషియో అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్. హైయర్ ఈజ్ గుడ్. ఓకే. లోవర్ ఈజ్ బ్యాడ్. ఎందుకంటే లోవర్ ఈజ్ బ్యాడ్ ఎలా బ్యాడ్ అవుతదంటే, మీరు ఆల్రెడీ రిస్క్ తీసుకుంటున్నారు. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వెరీ హై రిస్కీ. ఆ రిస్క్ తీసుకుంటున్న తగ్గట్టు రిటర్న్ వస్తుందా లేదా అనేది షార్ప్ రేషియో చెప్తదనమాట. ఓకే. సో, షార్ప్ రేషియో అనేది ఎక్కువగా ఉండాలి ఫస్ట్ మనకి. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌కి 1.36% ఉంది. అదే ఫారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌కి 1.79% ఉంది. ఇప్పుడు అదే ఇన్వెస్కో 1.03, నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ 0.93 అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌కి 0.85. అగైన్ ఇక్కడ కూడా ద వర్స్ట్ ఉందనమాట. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా. ఓకే. ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కేటగిరీస్‌లో. సో, షార్ప్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్. హైయర్‌గా ఉంటే ఇంకా బెటర్. ఓకే. మీకు రఫ్‌లీ చెప్పాలంటే హైయర్‌గా ఉంటే బెటర్. నెక్స్ట్ షోటినో రేషియో అని చెప్పేసి ఇంకొకటి ఉంటదనమాట. ఇది డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అనమాట. ఓకే. లెట్స్ ఇప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్ డ్రాప్ అవుతూ ఉంటది. ఇన్ ద వర్స్ట్ కేసు డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఎంత ఉంది ఈ ఫండ్స్‌లో అనేది మనకు చెప్తదనమాట. సో, ఇది కూడా హైయర్ ద రేషియో, హైయర్ ద సేఫ్ అనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి ఫారిక్ ఫ్లెక్సీ క్యాప్ 2.66% ఉంది. డౌన్ సైడ్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే. అదే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 1.25, మోతీలాల్ ఓస్వాల్ 1.25, ఇన్వెస్కో 1.22, అదే హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 2.28%. ఓకే. ఇక్కడ కూడా ఫారిక్ అవుట్ ఆఫ్ ఆల్ ద 14 రేషియోస్ ఇది చాలా ఎక్కువగా ఉందనమాట. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఫారిక్ అనేది అన్ని ఫండ్స్‌లో, అన్ని కేటగిరీస్‌లో, అన్ని పాయింట్స్‌లో ముందంజలో ఉందనమాట. అందుకనే ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో ఫారిక్ అనేది చాలా ఫేమస్ అయితే అయింది. సో, దాదాపు ఏఎం చూసుకుంటే 1,33,000 కోట్లు ఈ ఒక్క ఫండ్‌లోనే ఉంది. అండ్ ఇది ఇండియాలోనే టాప్ ఫండ్. ఒక్కటే ఫండ్‌లో ఇంత ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉండడం అనేది. ఓకే. సో, ఎట్లా మీరు ఇలా అన్నీ చెక్ చేసుకొని యూ కెన్ ఫైండ్ ఔట్ ద బెస్ట్ ఫండ్స్ అనమాట. స్టాండర్డ్ డీవియేషన్ చెప్తున్నాను. స్టాండర్డ్ డీవియేషన్ ఫస్ట్ చాలా తక్కువగా ఉండాలి కంపేర్ విత్ కేటగిరీస్ అనమాట. కేటగిరీ ఫండ్స్. నెక్స్ట్ బీటా అనేది లెస్ దెన్ 1 ఉంటే బెటర్. లెట్స్ సే ఇంకా కంపేర్ విత్ లోవర్ ఉంటే బెటర్. కంపేర్ విత్ ఫండ్స్ లోవర్ ఉంటే బెటర్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్. నెక్స్ట్ షార్ప్ రేషియో ఎక్కువ ఉండాలి. షోటినో రేషియో కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. ఇది రిస్క్ రేషియోస్. ఇవి కనుక మీరు అర్థం చేసుకుంటే మీరు ఫండ్స్‌ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. కంపేర్ విత్ ఆల్ ద ఫండ్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే. సో, ఇది ఈక్విటీ ఫండ్స్.
అండ్ మీరు వచ్చి చూడండి ఎవ్రీ స్టాక్, ఎవ్రీ ఫండ్స్ లైక్ లెట్స్ సే ఇప్పుడు ఎనర్జీ ఉంది. సో, ఎనర్జీ మీద క్లిక్ చేశాను. ఎనర్జీలో ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు? కోల్, థర్మల్ పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎక్స్‌ప్లోరేషన్, డిస్ట్రిబ్యూషన్, రిఫైనింగ్ ఇట్లా ఇలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఆ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అండ్ వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్ సైజ్ ఎంతుంది? అండ్ వాళ్ళు ఎంత రిటర్న్స్ ఇచ్చారు లాస్ట్ 5 ఇయర్స్‌లో? అండ్ మీరు క్లిక్ చేసే సిన్స్ ఇన్సెప్షన్ నుంచి ఎంత రిటర్న్స్ ఇస్తున్నారు? ఎంత ఏవిఎం ఉంది? అండ్ ఎంత ఎక్స్‌పెన్స్ రేషియో ఉంది? లైక్ ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. ఓకే. ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ మీరు చూడొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ డెట్ ఫండ్స్ ఉంటవి. సో, డెట్ ఫండ్స్ అనేవి లోయెస్ట్ రిస్క్ అనమాట. కైండ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ ఇట్లా చాలా రకాల బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఇందులో రిటర్న్స్ చాలా తక్కువ ఉంటవి. రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటవి. లెట్స్ సే ఓవర్ నైట్ బాండ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కదా! సో, వీటి మీద గాని మనం క్లిక్ చేస్తే ఇందులో 31 బాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి యావరేజ్‌గా పర్సెంటేజ్ చూడండి పర్ ఇయర్‌కి 6% లైక్ 4% 5.9% ఇట్లా యావరేజ్‌గా ఒక 6% ఉంటది. దీనికేంటంటే మీకు మీ మనీని పార్క్ చేసుకోవడానికి ఫర్ ద షార్ట్ టర్మ్ పీరియడ్. లెట్స్ సే నెక్స్ట్ ఒక 6 మంత్స్ మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంటదనుకుందాం. అది మీకు అర్థమైంది. మీ దగ్గర ఒక 10,00,000 ఉన్నవి. మార్కెట్‌లో పెడితే లాస్ వస్తది డెఫినైట్‌లీ. ఇప్పుడు అదే 10,00,000ని ఒక 6 మంత్స్‌కి గనుక పెడితే ఇక్కడ ఒక 3-4% రిటర్న్స్ వస్తవి. ఓకే. మనీ ఎటు వెళ్ళదింక ఇందులో. మనీ మీకు సేఫ్ సైడ్ ఉంటది. మీరు 1 వీక్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1 వీక్ టు 1 మంత్, 2 మంత్స్ టు 4 మంత్స్ ఇట్లా మీరు ఎంత పీరియడ్‌కి మీకు సూట్ అయ్యే ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకొని షార్ట్ టర్మ్‌లో మనీ పార్క్ చేసుకోవడానికి ద బెస్ట్ ఫండ్స్ డెట్ ఫండ్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ హైబ్రిడ్ ఫండ్స్ అనమాట. హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఇది కంప్లీట్‌గా ఇంక ఫండ్ మేనేజర్స్ దగ్గర వాళ్ళకి అథారిటీ ఉంటది. ఓకే. ఆహ్, ఇవి బోత్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్స్ 2 మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈక్విటీ ఫండ్స్ అంటే ప్యూర్‌లీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ ఫండ్స్ అంటే ప్యూర్‌లీ డెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. హైబ్రిడ్ ఫండ్స్ ఏమో ఈక్విటీ ప్లస్ డెట్ 2 కాంబినేషన్‌లో ఉంటాయన్నమాట. ఓకే. దెన్ మీరు అగైన్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే ఏంటి? మీకు ఇందులో ఏమేం ఫండ్స్ ఉన్నవి? అసెట్స్ ఎంతున్నవి? వాళ్ళు ఎంత రిటర్న్స్ ఇచ్చారు? ఎవ్రీథింగ్ యూ కెన్ సెర్చ్. ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్ ఔట్ అనమాట. ప్రతి ఒక్కటి ఈ త్రూ వెబ్‌సైట్ ఈటీ మనీ వెబ్‌సైట్ ద్వారా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మీరు చేయాల్సింది ఒకటే ఈటీ మనీ వెబ్‌సైట్‌కి రండి. ప్రతి ఒక్కటి చూడండి. రీసెర్చ్ చేయండి. టైమ్ స్పెండ్ చేయండి వెబ్‌సైట్‌లో. మీకు ప్రతి ఒక్కటి క్లియర్‌గా అర్థమవుతవి. అండ్ ఎస్పెషల్లీ నేను చెప్పేదేంటంటే ఎస్పెషల్లీ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ చేయాల్సిందేంటంటే ఎందులోకెళ్తున్నా లెట్స్ ఇప్పుడు నేను బ్యాంకింగ్ సెక్టర్‌లో ఒక ఫండ్ తీసుకున్నా. సో, లెట్స్ సే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ర్యాండమ్‌గా ఒక ఫండ్ తీసుకున్నాను. అందులోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ అసెట్ అలోకేషన్ చూడండి. ఓకే. డీటెయిల్డ్ పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ చూడండి. చూసిన తర్వాత వాళ్ళు ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఎంత వాల్యూ ఇన్వెస్ట్ చేశారు? సో, ఆ స్టాక్స్‌లో ఎంత పర్సెంటేజ్ అలోకేషన్ ఇచ్చారు? మీరు చూడండి. సో, దే డోంట్ గివ్ హైయర్ అలోకేషన్స్. ఒకటే స్టాక్‌లో 40-50% పెట్టడం ఉండదు. ఓకే. సో, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఫండ్‌కి డిఫరెంట్ అలోకేషన్స్ ఉంటవి. ఓకే. సో, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతాయన్నమాట. ఓకే. సో, ఇది టుడేస్ వీడియో. మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. కాకపోతే మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి నేర్చుకుంటుంటే మీకు ఇంకా క్లియర్‌గా అయితే అర్థమవుతాయన్నమాట ప్రతి ఒక్కటి. సో, గైస్ దిస్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్ ద నెక్స్ట్ వీడియో మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎస్ఐపి ఎలా చేయాలి? ఎస్‌డబ్ల్యూపి అండ్ ఎస్‌టిపి లైక్ ఇంకా లంప్ సమ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ప్లాన్స్ ఎలా ఉంటవి? ఇవన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థర్డ్ వీడియోలో ఈ చాప్టర్ నంబర్ 2లో ఒక టాప్ 10 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ నా సైడ్ నుంచి చెప్తాను మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి. సో, దాంతో మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఈటీఎఫ్స్‌కి అయితే మూవ్ అవుతాం అనమాట. సో, ఐ హోప్ నేను చెప్పింది మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ ద నెక్స్ట్ వీడియో మీకు యాప్‌లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాననమాట మ్యూచువల్ ఫండ్స్‌లో. సో, దిస్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.